అండి హలో వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్. సో ఇప్పుడు మనం చూసుకుంటే మన హిమాచల్ ప్రదేశ్ ట్రిప్ అయితే అయిపోయింది. సో కంప్లీట్ గా అయితే ట్రిప్ అయిపోయింది. సో దీని గురించి బడ్జెట్ గురించి మాట్లాడుకుందాం. సో ఇప్పుడు అసలు దేనికి ఎంతెంత బడ్జెట్ పెట్టాము, ఎలా పెట్టాము, ఏంటి అనే దాని గురించి డీటెయిల్ గా ఈ వీడియోలో చెప్తాను. సో ఎవరైనా హిమాచల్ ప్రదేశ్ ప్లాన్ చేస్తుంటే ఈ డీటెయిల్ వీడియో చూడండి, ప్రతి ఒక్కటి క్లియర్ గా అర్థమవుతుంది. ఇదంతా నేను ప్లాన్ చేసింది ఓన్లీ 10,000లో, అది కూడా 10 రోజులు. సో ఎలాగనో చెప్తాను చూడండి. సో ఇప్పుడు మనం అసలు బడ్జెట్ గురించి చూసుకుంటే ఫస్ట్ నేను వచ్చేసండి మన సికింద్రాబాద్ నుంచి డైరెక్ట్ గా ఆగ్రాకి వెళ్ళిపోతున్నాను. సో ఇది యాక్చువల్ గా హిమాచల్ ప్రదేశ్ ట్రిప్, బట్ ఏంటంటే ఆన్ ది వేలో ఆగ్రా ఉంది. ప్రపంచపు 7 వింతల్లో ఒక వింత తాజ్ మహల్ మన ఇండియాలోనే ఉంది. సో అది చూడకపోతే ఎలాగా అనేసి నేను ప్లాన్ చేసి, సో ఆన్ ది వేలో ఆగ్రా స్టాప్ ఉంటుంది అనమాట. మనం డైరెక్ట్ హిమాచల్ వెళ్ళాలన్నా, లేదంటే జమ్మూ కాశ్మీర్ వెళ్ళాలన్నా, ఎలా వెళ్ళాలన్నా ఢిల్లీ అయితే వెళ్ళాలి. సో ఆన్ ది వేలో ఖచ్చితంగా మనకి స్టాప్ ఉంటుంది, అది ఆగ్రా. సో అక్కడ దిగి వన్ డే అక్కడ దిగి తాజ్ మహల్, ఆగ్రా ఫోర్ట్ చూసుకొని మనం అక్కడి నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోతాం అనమాట. సో నేను చెప్తాను చూడండి డీటెయిల్గా. సో ఫస్ట్ డే మార్నింగ్ 6కి డైరెక్ట్గా మనకి హైదరాబాద్ సికింద్రాబాద్లో రైల్వే ట్రైన్ అయితే అవైలబిలిటీ ఉంటుంది. డైరెక్ట్గా ఆగ్రా వెళ్ళిపోతుంది. వచ్చేసి టోటల్ జర్నీ టైం వచ్చేసి 23-24 అవర్స్ పట్టింది. ఇక్కడ మార్నింగ్ 6కి మనం ఎక్కితే అక్కడ వచ్చేసి మార్నింగ్ 5కి అరౌండ్ దిగుతాం అనమాట. సో అక్కడ దిగంగానే ఆగ్రా స్టేషన్లోనే మనకి వెయిటింగ్ రూమ్స్ ఉంటాయి అనమాట, రిటర్నింగ్ రూమ్స్. సో అక్కడికి వెళ్ళి ఒక 50 రూపాయలు ఇస్తే అక్కడ వచ్చేసి మనకి స్నానం చేసుకోవడానికి, ఫ్రెష్ అవ్వడానికి ఇస్తారు. సో అక్కడికి వెళ్ళి అక్కడ ఫ్రెష్ అయిపోయి డైరెక్ట్గా బయటికి వచ్చేసి ఆటో, లేదంటే క్యాబ్, లేదంటే ర్యాబిటోనో, లేదంటే మెట్రో, ఆగ్రాలో మెట్రో కూడా ఉంది, ఆ మెట్రోను తీసుకొని డైరెక్ట్గా మీరు తాజ్ మహల్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు అనమాట. మార్నింగ్ వ్యూ అయితే చాలా బాగుంటుంది. సో తాజ్ మహల్ దగ్గరికి వెళ్ళేసి, సో మార్నింగ్ 6 నుంచి 10 వరకు, 11 వరకు తాజ్ మహల్ని ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. మంచి వ్యూస్, మంచి సన్సెట్, సన్ రైజ్, సో ఇవన్నీ ఉంటాయి, చాలా బాగుంటుంది. ఒకటి డిస్క్లైమర్ ఏంటంటే తాజ్ మహల్ అనేది శుక్రవారం మాత్రం ఖచ్చితంగా క్లోజ్ ఉంటుంది. సో ఎవరైనా ప్లాన్ చేస్తే శుక్రవారం ప్లాన్ చేసుకోమండి, మిగతా రోజులు ఎప్పుడైనా ప్లాన్ చేసుకోండి. సో అది అయిపోయింది. ఇంకా 11-12కి బయటికి వచ్చేసి మళ్ళీ ఏమైనా తినేసి ఫ్రెష్గా డైరెక్ట్గా మీరు ఎక్కడికి వెళ్ళిపోవచ్చు అంటే ఆగ్రా ఫోర్ట్కి వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఆగ్రా ఫోర్ట్ అనేది కూడా చాలా చరిత్ర కలిగింది. సో చాలా బాగుంటుంది. సో ఆగ్రా ఫోర్ట్ కూడా మీరు అరౌండ్ ఒక 4-5 అవర్స్ పట్టిద్ది చూసుకోవడానికి. మంచిగా చూసుకొని 4:30కి డైరెక్ట్గా మీరు మళ్ళీ ఎక్కడికైతే వచ్చారో ఆగ్రా రైల్వే స్టేషన్ అక్కడికే రండి. సో ఆగ్రా రైల్వే స్టేషన్ నుంచి మనం మళ్ళీ 4, 5కి 6కి అక్కడ గంటకు ఒక ట్రైన్ ఉంటుంది అనమాట, డైరెక్ట్ ఛత్తీస్గఢ్. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ మీరు దిగేసి అక్కడ ఆటో పట్టుకొని మనం అక్కడ నుంచి ఒక మేబీ 80 రూపీస్ 100 రూపీస్ తీసుకుంటారు ఆటో వాళ్ళు. సో అక్కడ నుంచి డైరెక్ట్గా మనం బస్ స్టాండ్కి వెళ్ళిపోవచ్చు అనమాట. సో అక్కడ మనాలి బస్సెస్ ఉంటాయి, గవర్నమెంట్ బస్సెస్, ఏంటి పంజాబ్ గవర్నమెంట్ బస్సెస్ అయితే అవైలబిలిటీ ఉంటాయి. సో ఆ గవర్నమెంట్ బస్లో 300-350 రూపీస్ సమ్ ఛార్జ్ అయితే ఉంటుంది. సో అది తీసుకొని మీరు డైరెక్ట్గా కసులు వెళ్ళిపోవచ్చు. కసులు వెళ్ళాలంటే డైరెక్ట్గా బస్సు ఉండదు అనమాట, మధ్యలో భూంతర్ అనేసి ఒక విలేజ్ ఉంటుంది. సో ఆ భూంతర్ దగ్గర దిగి అక్కడి నుంచి కసులు వెళ్ళాలి. లేదు డైరెక్ట్ మనాలి వెళ్ళిపోవచ్చు అంటే అదే బస్సు డైరెక్ట్ మనాలి వెళ్ళిపోతుంది, మీరు మనాలి దిగొచ్చు. నేను పర్సనల్గా కసులు వెళ్ళా కాబట్టి సో భూంతర్లో దిగి అక్కడ మళ్ళీ ఒక 1 అవర్ వెయిట్ చేసి అక్కడి నుంచి మళ్ళీ ప్రైవేట్ ఏ క్యాబ్ నేను ఎక్కడ యూజ్ చేయలేదండి, అన్ని గవర్నమెంట్ బస్సులే యూజ్ చేశాను. సో అక్కడ నుంచి మళ్ళీ గవర్నమెంట్ బస్ దిగి, గవర్నమెంట్ బస్కి 100 రూపీస్ అక్కడ ఛార్జెస్, 20 కిలోమీటర్స్ భూంతర్ నుంచి కసులు వరకు. సో అలాగా భూంతర్ నుంచి కసులు వరకు మళ్ళీ బస్సులో వెళ్ళిపోయాను అనమాట. సో వ్యూస్ అయితే వెళ్ళేటప్పుడు నెక్స్ట్ లెవెల్, చాలా బాగుంటాయి. నేనైతే 100% వ్యూస్ని చూసి ఎంజాయ్ చేసాను, ఎందుకంటే అవి మనలాగా నార్మల్ మౌంటైన్స్ కాదనమాట, హిమాలయన్ మౌంటైన్స్, చాలా బాగుంటాయి. సో అలాగా నేను కసులో దిగాను. కసులో దిగినమ్మటే నేను ఆల్రెడీ హాస్టల్ బుక్ చేసుకున్నాను అగోడాలో. సో మీరు కావాలంటే బుక్ చేసుకోవచ్చు. సో నాకు హాస్టల్ కొంచెం అటు ఇటు ఉంది, బట్ ఓకే మేనేజ్ చేయొచ్చు. అక్కడ నాకు పర్ డే 400 పడ్డది. నేను 3 డేస్కి బుక్ చేసుకున్నాను. సో 3 డేస్కి పర్ డే 400 నేను ఇచ్చేసి 3 డేస్ కసుల్లో స్టే అయితే ఉన్నాను. సో డే 1 వచ్చేసి నేను వెళ్ళంగానే ఫ్రెష్ అయ్యి తర్వాత కసులు మార్కెట్ని ఎక్స్ప్లోర్ చేశాను. డే 2 వచ్చేసి మనం మణికరణ్ అనేసి గురుద్వారా ఉంటుంది, హాట్ వాటర్ బాయిల్ వాటర్ వస్తూ ఉంటుంది. సో అది ఎక్స్ప్లోర్ చేశాను.
డే 3 వచ్చేసి ఫుల్ అంటే ఫుల్ కసులు వెళ్ళడాన్ని ఎంజాయ్ చేయడానికి. సో చాలా మంది యంగర్స్, చాలా మంది యువత, చాలా మంది ఇజ్రాయిల్ పీపుల్స్, వీళ్ళందరూ వచ్చేసి రేవ్ పార్టీస్, రేవ్ కల్చరు, ఇంకా అన్ని మానక ద్రవ్యాలన్నీ అక్కడ జరుగుతాయండి. సో డే 3 పార్టీకి నేను అటెండ్ అయ్యి డే 3 కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసి, తర్వాత నెక్స్ట్ డే నేను డైరెక్ట్ అక్కడ నుంచి మళ్ళీ కసూల్ నుంచి డైరెక్ట్ భూంతర్ వచ్చేసి భూంతర్ నుంచి మనాలి వెళ్ళిపోయాను. సో మనాలి వెళ్ళిపోయి నేను ఓల్డ్ మనాలిలో నేను బుక్ చేశాను అనమాట. సో అయితే ఇక్కడ కసూల్లో మనం చూసుకుంటే నాకు వచ్చేసి ఈ బడ్జెట్ అంతా నేను లాస్ట్లో చెప్తాను మీకు. సో ఇప్పుడు అసలు డీటెయిల్స్ చెప్తున్నాను అసలు ఎలా ఏంటి అనేసి. సో తర్వాత మనాలి వెళ్ళిపోయాం. మనాలి వెళ్ళగానే నేను ఓల్డ్ మనాలిలో హాస్టల్ బుక్ చేశాను. సో మనాలి నుంచి ఓల్డ్ మనాలి 2-3 కిలోమీటర్లు ఉంటుంది. కానీ ఆటో వాళ్ళు వచ్చేసి 150 రూపాయలు 200 రూపాయలు అడుగుతారు. అందుకని బెస్ట్ ఆప్షన్ ఏంటంటే అక్కడే మనాలి బస్ స్టాండ్ దిగంగానే మీకు కొంచెం ముందు అటు ఇటు బైక్ రెంటల్స్ అవైలబిలిటీ ఉంటాయి. అక్కడ మాట్లాడుకొని ఒక బైక్ రెంట్కి తీసుకోండి 2 డేస్కి. నేను 2 డేస్కి రెంట్కి తీసుకున్నాను. సో బైక్ తీసుకొని ఇమీడియట్గా నేను హాస్టల్కి వెళ్ళిపోయి బైక్ అక్కడ పెట్టేసి హాస్టల్లో ఫ్రెష్ అయిపోయి మళ్ళీ బైక్ తీసుకొని ఈవినింగ్ వచ్చేసాను. ఈవినింగ్ అయితే నేను వెళ్ళేలోపు సో మళ్ళీ బైక్ తీసుకొని మాల్ రోడ్కి వచ్చేసాను. మాల్ రోడ్ ఎక్స్ప్లోర్ చేశాను మనాలిలో, చాలా బాగుంది. సో అయిపోయింది, మళ్ళీ ఫుడ్ తినేసి ఫ్రెష్ అయిపోయి నెక్స్ట్ డే మార్నింగ్ లేసేసి సిసు వ్యాలీ అనేసి ఉంటుంది అనమాట. సిసు వ్యాలీ, రోహ్తాంగ్ పాస్, తర్వాత ఇంకా సోలాంగ్ వ్యాలీ, ఇవన్నీ బ్యూటిఫుల్ లొకేషన్స్ అనమాట. స్నోలో అసలు మంచిగా మీరు నా వీడియోస్ అన్నీ చూస్తుంటే చాలా ఎంజాయ్ చేశాను. అసలు అది 100% మెమొరబుల్ ఎక్స్పీరియన్స్ అనమాట. అలాగ మంచిగా ఎంజాయ్ చేశానండి. అలా 2 డేస్ చేశాను. సో 2 డేస్ నేను మనాలిలో హాస్టల్ నాకు 300 పడ్డది, పర్ డే వచ్చేసి 600 అక్కడ అయిపోయాయి. నెక్స్ట్ ఇంకా చూసుకుంటే ఇంకా మనాలిలో లాస్ట్ డే వచ్చేసి 9th డే మనాలిలో డైరెక్ట్ బుక్ చేసుకున్నాను అనమాట బస్సు డైరెక్ట్ ఢిల్లీకి. సో నేను నా ప్లాన్ ఏంటంటే ఢిల్లీలో కూడా ఒక 2 డేస్ ఉండి ఎక్స్ప్లోర్ చేద్దామని. బట్ డ్యూ టు ద ఇవి వార్ జరుగుతుంది, సేమ్ అప్పుడే నేను వెళ్ళాను. ఢిల్లీలో మంచి ఇది ఉంది, అందుకని నేను ఢిల్లీలో ఎక్కడ ఏమి చేయకుండా అక్కడ మనాలిలో నైట్ నేను 6కి ఏమో బస్ ఎక్కితే మళ్ళీ మార్నింగ్ 6కి నేను ఢిల్లీలో దిగాను. సో ఢిల్లీలో దిగినమ్మంటే ర్యాపిడో బుక్ చేసుకొని డైరెక్ట్ మనం ఢిల్లీ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాను. సో నాకు ఇమీడియట్గా 1 అవర్ తర్వాత ట్రైన్ ఉంది. సో ఆ ట్రైన్ ఎక్కేసి డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చాను. సో మార్నింగ్ హైదరాబాద్లో దిగాను, 10 కల్లా ఇంట్లో ఉన్నాను. సో ఇది గైస్ ప్లాన్, నేను చేసింది నా ట్రిప్, ఇవన్నీ నేను తిరిగేసాను అనమాట. సో ఎక్స్పీరియన్స్ అయితే అన్బీటబుల్. ఇంకా బడ్జెట్ గురించి మనం చూసుకుంటే ఫస్ట్ హైదరాబాద్ నుంచి ఆగ్రా వెళ్ళటానికి, సో హైదరాబాద్ నుంచి ఆగ్రా వెళ్ళటానికి ట్రైన్ టికెట్ కావచ్చు, లేదంటే ఆగ్రాలో నేను అంటే ఎక్స్ప్రెస్ చేసింది లైక్ తాజ్మహల్ టికెట్ ప్రైస్ 50 రూపాయలే. ఇంకా వచ్చేసి ఫుడ్ ఇవన్నీ కలిపేసి నాకు 800 పడ్డది 2 డేస్కి. అంటే ట్రైన్ జర్నీ 1 డే పోతుంది, 1 డే ఇంకా అక్కడ ఉన్నట్టు. సో 2 డేస్కి 800 నాకు పడ్డది ఇక్కడ తాజ్మహల్ ఆగ్రాలో. సో ఆగ్రా నుంచి నేనేం చేశాను, డైరెక్ట్గా మళ్ళీ అదే ఇంకా చండీస్గఢ్ నుంచి కసూల్ వెళ్ళిపోయాను కదా. సో నాకు అది 1 డే పడ్డది. సో కసూల్లో నేను రీచ్ అయిపోయినమ్మంటే కసూల్లో 3 డేస్ హాస్టల్లో ఉన్నాను. సో ఇక్కడ నాకు 6 డేస్ అయిపోయాయి అనమాట. సో నెక్స్ట్ డే మళ్ళీ నాకు వెళ్ళడానికి జర్నీ ఇవంతా 1 డే పట్టేసింది, అయిపోయింది, మనాలిలో చేరుకున్నాను. సో లాస్ట్ 3 డేస్ మన దగ్గర ఉన్నాయి. లాస్ట్ 3 డేస్లో 2 డేస్ వచ్చేసి మాల్ రోడ్ ఎక్స్ప్లోర్ చేశాను, సిసు వ్యాలీ, ఇవన్నీ బైక్ రెంటల్ తీసుకొని 300 పెట్రోల్ వేసుకున్నాను. సో మొత్తం ఎక్స్ప్లోర్ చేశాను అనమాట. సో ఇక్కడ మనం చూసుకుంటే నాకు కసూల్లో 800 పడ్డది. ఆ తర్వాత కసూల్లో 3 డేస్ ఉన్నాను కదా, 3 డేస్కి నాకు పర్ డే వచ్చేసి 400, మొత్తం కలిసి 1200. తర్వాత ఫుడ్కి ఒక 600 పడ్డది. తర్వాత పార్టీకి, నేను రేవ్ పార్టీకి అటెండ్ అవ్వడానికి పార్టీ ఎంట్రీ ఫీజు వచ్చేసి 1500 రూపీస్. సో అది పడ్డది. తర్వాత ఎక్స్ట్రాగా ఒక 200 పడ్డది. సో మొత్తం కట్ చేసి 3500 రూపీస్ నాకు కసూల్లో జరిగింది అనమాట. నెక్స్ట్ మనాలిలో మనం చూసుకుంటే బస్కి నాకు కసూల్ నుంచి మనాలి రావడానికి 300 పడ్డది. బైక్ రెంట్ తీసుకున్నా కదా దానికి 1000 రూపీస్. తర్వాత పెట్రోల్కి ఒక 300. సో తర్వాత వచ్చేసి 3 డేస్ హాస్టల్కి నాకు వచ్చేసి 900 రూపీస్ పడ్డది. ఆ తర్వాత ఫుడ్కి ఒక 600. తర్వాత రెంట్, ఆ క్లాత్స్ స్నోలోకి వెళ్ళాలి కదా, ఇవన్నీ రెంట్ తీసుకున్నాను, అవి ఒక 500 వేసుకోండి. సో ఇలాగా నాకు మనాలిలో వచ్చేసి 3900 రూపీస్ పడ్డది.
ఆ తర్వాత డైరెక్ట్ ఇంకా మనాలి మొత్తం అయిపోయిన తర్వాత నాకు మళ్ళీ మనాలి నుంచి హైదరాబాద్ రావడానికి 2000 రూపీస్ పడ్డది. సో మొత్తం వచ్చేసి మనం చూసుకుంటే హైదరాబాద్ నుంచి ఆగ్రాకి 800 రూపీస్, ఆగ్రా నుంచి కసూల్కి 3500 రూపీస్, కసూల్ నుంచి మనాలికి 3900 రూపీస్, మనాలి నుంచి హైదరాబాద్కి 2000 రూపీస్. సో మొత్తం చూసుకుంటే 10,000కి 10 days నా ట్రిప్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసాను. సో అది మీ అందరికీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. సో నెక్స్ట్ ట్రిప్ వచ్చేసి కేరళ వెళ్తున్నాము. నెక్స్ట్ ఇంకా గత 2-3 రోజుల్లో నాకు ఇంకా ఎమ్మటే నేను 2 days రెస్ట్ తీసుకొని నెక్స్ట్ సెకండ్ డే కేరళ వెళ్ళిపోతున్నాను. సో కేరళ చాలా 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 బాగుంటుంది. కేరళలో ఇంకా మనం మంచిగా ఎక్స్ప్లోర్ చేస్తాము. సో అదంతా నేను లాస్ట్లో చెప్తాను. సో నా వీడియోస్ చూస్తూ ఉండండి, నన్ను సపోర్ట్ చేయండి. మంచి మంచి ట్రావెలింగ్ వీడియోస్ బడ్జెట్లో ఎలా తిరగాలి అనేసి 100% మంచిగా చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.